ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. లక్నోతో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో ఆశుతోష్ శర్మ ఢిల్లీ టీంను విజయ తీరాలను తీసుకెళ్లాడు. లక్నో సూపర్ జైంట్స్పై కేవలం ఒకే ఒక వికెట్ తేడాతో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోనీ కొట్టింది. వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆశుతోష్ శర్మ 66 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. విప్రజ్ నిగ్గమ్ 39, ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫ్యాబ్ డు ప్లెసిస్ 29 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. ఢిల్లీ టీంకు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. లక్నో బౌలర్ శార్దుల్ వేసిన తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యారు. సమీర్ రిజ్వీ కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. ఢిల్లీ 2 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ 22, డూప్లెసిస్ 29 పరుగులతో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను గాడిలో పెడుతూ ఉండగా అక్షర్ ను దిగ్వేష్ అవుట్ చేశాడు. కాసేపటికే డూప్లెసిస్ అవుట్ అయ్యాడు. దీంతో 65 పరుగులకే ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి మళ్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆశుతోష్ స్టబ్స్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఆశుతోష్ క్రమంగా దూకుడు పెంచాడు. స్టబ్స్ అవుట్ తర్వాత అనంతరం క్రీజులోకి వచ్చిన విప్రజ్ కాస్త బ్యాట్ జులిపించాడు. తర్వాత ఆశుతోష్ ఒక్కసారిగా గేర్లు మార్చి ఆడాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో ఓ 6, ఓ 4 బాదాడు. విప్రజ్ కూడా 2 బౌండరీలు సాధించాడు. దూకుడుగా ఆడుతున్న విప్రజ్ ను దిగ్వేష్ అవుట్ చేశాడు. అయితే బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో చివరి 3 బంతులకు ఆశుతోష్ వరుసగా 6, 4, 6 బాదేయడంతో ఢిల్లీ పోటీలోకి వచ్చింది. దూకుడుగా ఆడిన ఆశుతోష్ చివరిగా సిక్సర్తో మ్యాచ్ ను ముగించాడు. అంతకుముందు లక్నో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 72, పూరెన్ 75 రన్స్ చేసి హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. మెగా వేలంలో భారీ ధర దక్కించుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశపరిచాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్స్ 3 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 2, నిగమ్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.